హరే కృష్ణ అండి. నేను ఈరోజు పూరి జగన్నాథుని గురించి, జగన్నాథమూర్తులు అలా ఉండడానికి కారణాలను గురించి కూడా నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి. పూరి క్షేత్రం ఒరిస్సాలో 1300 శతాబ్దంలో నిర్మాణం జరిగిందటండి. ఈ క్షేత్రం చాలా విలక్షణమైన క్షేత్రం అండి. పూరిలో అద్భుతమైన సంపద జగన్నాథుడికి ఉందట. ఎంతోమంది మహారాజులు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ వస్తున్నారట. ఇంద్రద్యుమ్న అనే మహారాజు ఆ ఆలయాన్ని స్థాపన చేశారట. వారి యొక్క ధర్మపత్ని గుండీచ. అందుకే రథయాత్ర సమయంలో జగన్నాథుడు మందిరం నుంచి బయలుదేరి గుండీచ మందిరానికి చేరుకుంటారట. వారిని తల్లిగారిగా భావిస్తారట. కురుక్షేత్రం నుంచి బృందావనం వరకు జరిగే యాత్ర అని కూడా అంటారట. దీనిలో విశేషం ఏమిటంటే ఇంద్రద్యుమ్న మహారాజు గారికి జగన్నాథుడిని కృష్ణ దర్శనం చేసుకోవాలని చాలా కోరికగా ఉండేదటండి. పూరిని ఇంతకుముందు నీలాచలం అని పిలిచేవారటండి. అయితే నీలాచలంలో నీలమాధవుడు అనే కృష్ణుడు ఉండేవారట. ఇంద్రద్యుమ్న మహారాజు అవంతి దేశం ఉజ్జయినిలో ఉండేవారట. ఉజ్జయిని నుంచి విద్యాపతి అనే మినిస్టర్ని నీలమాధవుడిని దర్శనం చేసుకుని ఆయన ఎక్కడ ఉన్నారో చెప్తే మేము కూడా వచ్చి దర్శనం చేసుకుంటాము అని ఇంద్రద్యుమ్న మహారాజు అన్నారట. అయితే అక్కడ ట్రైబల్స్ కృష్ణుడిని పూజించేవాళ్ళట. వాళ్ళు అక్కడికి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదటండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక నానుడు ఉండేదట. ఎవరైనా బయట వాళ్ళు వస్తే కృష్ణుడు మనకు దక్కకుండా పోతారు అని అనుకునేవాళ్ళట. విశ్వవసు అనే శబరజాతికి చెందిన ఆయనే రోజు భగవత్ సేవ చేసేవాళ్ళట. చూసారా, కృష్ణ సేవ అందరిదీనండి. అదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత. ట్రైబల్స్ అందరూ అక్కడ కృష్ణుడిని సేవించుకుంటూ ఉన్నారు. విద్యాపతి కృష్ణుడు ఉన్న రూటుని అడిగినా సరే ట్రైబల్స్ అతనికి ఆ రూటుని చూపించలేదు, అక్కడికి తీసుకువెళ్ళను లేదు. విద్యాపతి వాళ్ళకి ఎంత మంచి పనులు చేసి పెట్టినా వాళ్ళు అతన్ని దర్శనానికి తీసుకువెళ్ళనే లేదు. చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత విశ్వవసు యొక్క కుమార్తెను విద్యాపతి వివాహం చేసుకున్నారట. అప్పుడు విద్యాపతి మామగారైన విశ్వపతిని అడుగుతారట, కృష్ణ దర్శనం చేయించండి అని. సరే, మీరు అల్లుడు కదా, అక్కడకు తీసుకువెళ్తాను, కానీ ఒక నిబంధన, త్రోవ మాత్రం చూపించను అని అల్లుడి కళ్ళకు గంతలు కట్టేస్తారట. కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్ళేటప్పుడు విద్యాపతి తెలివిగా ఒక చిన్న బ్యాగ్లో ఆవాల ముట్టకు చిన్న హోల్ పెట్టి వెళ్లే దారంతా ఆవాలు వేసుకుంటూ వెళ్ళారట. మందిరానికి వెళ్ళేటప్పటికీ నీలమాధవుడు అద్భుతమైన సుందరంగా దర్శనమిచ్చారట. అమ్మయ్య, నీలమాధవుని త్రోవ గురించి మహారాజుకు చెప్పేయవచ్చు అని విద్యాపతి అనుకున్నారట. ఈ కథకు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. హరే కృష్ణ.